ఉంటారు శ్రీదేవి భూదేవి. నాభి నుంచి బ్రహ్మ, ఆయన రెండవ చెయ్యము శివలింగం మీద పెట్టి ఉంటుంది. మీరు గమనించండి పద్మనాభ స్వామిని. నాభి నుంచి బ్రహ్మ, శివలింగం మీద ఒక చెయ్యి ఉంటుంది. ఆయన విలాసంగా పడుకుంటాడు, చూపేమో బ్రహ్మ మీద. అంటే ఏమిటి దీని అర్థం? మనం ఎంత సంపద కలిగి ఉన్నా, ఎంత ఉన్నతమైన ఉద్యోగాలు చేసినా, ప్రధానమంత్రి అయినా, ప్రెసిడెంట్ అయినా, రారాజైనా, చక్రవర్తి అయినా, ఆయన యొక్క దృష్టి ఎప్పుడు పరబ్రహ్మ మీద ఉండాలి. ఈ చెయ్యి మోక్ష స్థితిలో ఉంచే ఈశ్వరుడిని ఆరాధిస్తూ ఉండాలి. మరి ఇద్దరెవరు? శ్రీదేవి భూదేవి. అక్కడ కాళ్ళు ఒత్తడంలా వాళ్ళు కాళ్ళు పట్టుకున్నారు, ఆయన ఇలా పట్టి ఉంచారు. ఆయన దగ్గర ఇలా ఒరిగాడు అనుకోండి, ప్రళయం వచ్చేస్తుంది. ఆ ప్రళయం రాకుండా మన ఇంట్లో కూడా భర్తకి కోపం రానివ్వకుండా బ్యాలెన్స్ చేసేది ఎవరు? ఎవరన్నా బయట అరుస్తున్నాడు అనుకోలో, ఏమంటే ఒక్కసారి మీరు లోపలికి రండి, ఇలా రండి, నేను చెప్తున్నాను కదా రండి అంటుంది. ఎందుకంత కోపపడతారు? అసలే మీకు బీపీ ఎక్కువ, కొంచెం ఆగండి, కాసేపు మంచినీళ్ళు తాగండి, బాగా బ్యాలెన్స్ చేస్తుంది. తినేటప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తుంది ఆహార పదార్థం. ఆ బ్యాలెన్స్ చేసే భర్తను ఒరిగిపోనివ్వకుండా, ఏమ్మా ఆ విధంగా పడిపోనివ్వకుండా బ్యాలెన్స్ చేయటానికి వాళ్ళిద్దరు అక్కడ పట్టుకున్నారు. మరి ఇద్దరు భార్యలా కాదు, ఒకే భార్యకి రెండు రూపాలు. శ్రీదేవి అంటే క్యాష్, భూదేవి అంటే భూమి, రియల్ ఎస్టేట్. భూమిని కొనుక్కుంటే వచ్చేదేమిటి? డబ్బుతోనే కొనుక్కుంటాం. మళ్ళీ అమ్మినప్పుడు వచ్చేదేమిటి? మళ్ళీ క్యాషే. డబ్బుతో కొనుక్కుంటే వచ్చేది భూమి, భూమిని వచ్చే డబ్బు. ఒకే సంపదకి రెండు రూపాలు, ఒకే లక్ష్మికి రెండు రూపాలు తప్ప ఇద్దరు భార్యలు కాదు. ఎందుకంత వివరంగా చెప్తున్నారు? రేపు పిల్లలు అడగొచ్చు, మీ దేవుడికి ఇద్దరు భార్యలు ఉంటే నాకుంటే తప్పేంటని. లేదు అక్కడ, అది సింబాలిజం. ఆ విలాసంగా ఉండండి, తప్పులేదు. ఆ విలాసాన్ని మీరు ఏసీ రూములో పడుకోండి, హంసతులికా తలుపు మీద పడుకోండి, విమానాలు ఎక్కండి, ఏదైనా అనుభవించండి. కానీ ధర్మాన్ని వీడని, ఆ ధర్మాన్ని నుంచి గతి తప్పనటువంటి జీవితాన్ని గడపాలి అని మనకి గోవిందరాజస్వామి, పద్మనాభ స్వామి, శ్రీమన్నారాయణుడు మనకి తెలియజేస్తున్నాడు. సింబాలిజం అదంతా. అందుకని మన అమ్మ కూడా, తిరుపతి అమ్మ కూడా తాను యాగాగ్నిని రగిలించుకుంటూ తాను పరమేశ్వరుడు తన భర్తలో లీనమైపోయేటప్పుడు కూడా ఈ సందేశాన్ని అందరికీ అందించి, మానవ జీవితం ఎలా ఉండాలి, తల్లి గర్భంలో పడినప్పుడు అమ్మగారికి తన తల్లికి చెప్పినటువంటి విషయాలు మీరు ఒక్కసారి ఆ పుస్తకంలో కనుక చదివితే ఎంత అద్భుతమైన విషయం చెప్పింది ఆ తల్లి. ఈ అవనికి ఒక సందేశం ఇచ్చి వెళ్ళింది. ఒక జగద్గురు శంకరాచార్యులు కాంటెంపరీగా, ఏం తక్కువ కాదు, ఒక వీర బ్రహ్మేంద్ర స్వామి కాంటెంపరీగా కాలజ్ఞానాన్ని సూచిస్తూ, మనిషి అన్నవాడు ఆ పరమేశ్వరుడిని దర్శించాలంటే ఎంత కృషి చేస్తే, ఎంత సాధన చేస్తే భగవద్ దర్శనం మనకు కలుగుతుందో అద్భుతమైన ఉదాహరణతో చెప్పింది మన తిరుపతమ్మ. ఆ తల్లికి మనం దగ్గర వాళ్ళం, ఆ తల్లి మన గ్రామానికి కోడలుగా, ఆ గ్రామానికి కూతురుగా పుట్టి పక్కనే ఉన్నది అంటే ఎంత అదృష్టం అండి మనది. అటువంటి గ్రామానికి నేను ఇవాళ రాగలిగాను అంటే నిజంగా నాకు మామూలు ఆనందంగా లేదమ్మా. నాకు ఒక రకంగా అనిపించింది, నేను ఎంత చెప్పినా నాకు అర్థం కావటం లేదు, ఒక్కసారి వచ్చి సత్యాన్ని నువ్వు చెప్పి వెళ్ళమ్మా సత్యవాణి అని నన్ను పిలిపించినట్టుగా అనిపించిందండి నాకైతే.